మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలకు అన్ని రకాలుగా రెడీ అవుతున్న శాంతి తెలిసిందే. వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం జనసేనతో సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోపై చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా సభలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు అరకు ఇంకా మండపేట, గుడివాడ నియోజకవర్గాలలో రా కదలిరా సభలు నిర్వహించటం జరిగింది. ఇదిలా ఉంటే ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు రా కదలిరా మహాసభలు నిర్వహించనున్నారు. ఈ 3 రోజులలో 6 నియోజకవర్గాలలో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 27న పిల్లేరు, ఉరవకొండ, ఆ తర్వాత 28వ తారీఖు నెల్లూరు రూరల్, పత్తికొండలో, అనంతరం 29వ తారీఖు రాజమండ్రి రూరల్, పొన్నూరులో నిర్వహించే సభలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభలలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయనున్నారో అనేక హామీలు ప్రకటిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.